చింతలపూడి గ్రామ ప్రజలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ మంచి సమయంలో మేమందరము కలిసి కూడి రావడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని గూర్చిన సువార్తను ప్రకటించడానికి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోవడం అంటే ఏమిటి? పాపముల చేత అపరాధముల చేత నశించి నరకాగ్నికి వెళుతున్న ప్రజలకు నిత్య జీవాన్ని పరిచయం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆయన అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే స్వర్గమును లేక పరలోక రాజ్యమును అని కూడా ఆయన ప్రకటిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఎందరైతే నమ్ముతారో వారందరూ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడడానికి అవకాశం ఉంది. ప్రతి క్రైస్తవులు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇలాంటి సువార్తే కదా ప్రకటిస్తున్నారు. ఎవరు పాపులు అంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. కనుక దేవుడు అనుగ్రహించే మహిమను పొందాలంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము జరగాలి. యేసుక్రీస్తు రక్తమే ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తూ ఉంది. ఆయన రక్తము చేత మనము కడగబడాలి. నిర్దోషమైన ఆయన రక్తము, అందుకే ఆయన కలవరి శిలువలో కొట్టబడ్డాడు. ఆయన రక్తమంతటిని ధారలుగా కార్చబడింది. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేపబడ్డాడు. ఆయన యందు విశ్వాసముంచిన వారు నిత్య జీవము కలిగిన వారు. ఒకవేళ ఆయన యందు విశ్వాసం ఉంచక పాపముల చేత అపరాధముల చేత చనిపోయినట్లయితే నరకానికే వెళ్తారు, కానీ స్వర్గానికి వెళ్ళరని సామాన్యంగా మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. పుణ్యాలు చేసిన వారు స్వర్గానికి వెళ్తారు, పాపాలు చేసిన వారు నరకానికి వెళ్తారని. పాపము పోవాలంటే పరిశుద్ధ రక్తము ఈ నేల మీద చిందించబడాలి. పాపము పోవాలంటే ఆ పరిశుద్ధ రక్తాన్ని మనము ఆశ్రయించాలి. ఆ రీతిగా ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన ప్రవర్తనలో పాపము లేదు, ఆయన రక్తములో పాపము లేదు. కనుక అమూల్యమైన రక్తము రాయబడ్డది. ఆ రక్తము చేత ఎంతమంది అయితే కడగబడతారో వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశము ఉంది. కనుక ఈ దినాన మేము ప్రకటిస్తూ ఉన్నాము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎవరైనా పాపము లేదని చెప్పిన ఎడల వానిలో మరి అలాంటి భయంకరమైన పరిస్థితి అంటే పాపము లేదని చెబుతూ ఉంటే అబద్ధము చెబుతూ ఉన్నాడని, ఆ అబద్ధాన్ని బట్టే అతను నరకానికి వెళ్తాడని కూడా బైబిల్ గ్రంథంలో